Welcome to Sankalp Study Success. Friends, in this lecture matrices అనే చాప్టర్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ లెక్చర్లో మనం matrices చాప్టర్ని కంటిన్యూ చేసుకుందాం. సో ఈ పర్టికులర్ లెక్చర్లో అండ్ మచ్ మోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ matrices ఏంటనేవి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పర్టికులర్ matrices అన్నీ కూడా మనల్ని క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సరే, లుక్ ఎట్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి అంటే ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అవ్వాలి, డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? I ఈక్వల్స్ టు జేతో కూడినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా డయాగోనల్ ఎలిమెంట్సే కదా, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. అవన్నీ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇది -2, ఇది -2 ఆఫ్ ఆర్డర్ 2/2 కదా. తర్వాత 4 4 4 ఇది ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది స్కేలార్ మ్యాట్రిక్స్. అది గుర్తుపెట్టుకోండి. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏమవ్వాలి? డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్. తర్వాత యూనిట్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటంటే దీన్నే మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని కూడా అంటాము. ఇది కూడా డయాగోనల్ మ్యాట్రిక్స్ అవ్వాలి, స్కేలార్ మ్యాట్రిక్స్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ 1 అవ్వాలి. అర్థమైందా? ఇది ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్, అట్ ద సేమ్ టైం స్కేలార్ మ్యాట్రిక్స్. ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ ఎందుకైంది? డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, అన్ని 1కి ఈక్వల్ అయ్యాయి కాబట్టి. 1కి ఈక్వల్ అయితే మాత్రం అది యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్నే మనం క్యాపిటల్ ఐతో డినోట్ చేస్తాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్. ఎన్నోసార్లు అప్లికేషన్స్ ఉంటాయన్నమాట ఈ పర్టికులర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో. రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి, రైట్? సరే, లెట్ us డిస్కస్ అబౌట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, మీకు చూస్తే అర్థమైపోతుంది. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ ఉంటాయి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ స్ట్రిక్ట్లీ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. సరే, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి అంటే Aij అనే ఎలిమెంట్ 0 అవ్వాలి సచ్ దట్ I గ్రేటర్ దాన్ J. అంటే I గ్రేటర్ దాన్ Jతో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏదైతే ఉందో అవి జీరోస్ అవ్వాలన్నమాట. అంటే చూడండి, దీస్ 3 ఆర్ జీరోస్ అవ్వాలి. ఈ 3 కనుక 0 అయితే, ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కదా, ఈ 3 కనుక 0 అయితే వాటిని ఏమని పిలుస్తామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద పొజిషన్, అంటే ప్రిన్సిపల్ డయాగోనల్కి, ఈ డయాగోనల్కి అప్పర్ పార్ట్లో మాత్రమే ఎలిమెంట్స్ ఉన్నాయి, అవునా? కాబట్టే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పాం. ఇది చూడండి, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే సి, ఇవి జీరోస్ అవ్వాలి. Aij ఈక్వల్ టు 0, ఇవి జీరోస్ అయ్యాయి, I లెస్ దాన్ J. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అంటే లోవర్ పార్ట్లో ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి, మిగిలినవన్నీ జీరోస్ అని చెప్పాను కదా. ఒకటి Aij 0 ఎప్పుడైంది? I గ్రేటర్ దాన్ J. I గ్రేటర్ దాన్ J అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ A21, A31, రైట్? ఆ తర్వాత A32. 3/3 మ్యాట్రిక్స్ ఆర్డర్లో I గ్రేటర్ దాన్ J అంటే ఈ 3 కదా. సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, దిస్ ఇస్ ద సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్, రైట్? థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్. సో ఈ 3 జీరోస్ అవ్వాలి. ఇది I గ్రేటర్ దాన్ J అంటే. I ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ J కదా. నా I ఈజ్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకు సింబల్ కూడా లేదు, I గ్రేటర్ దాన్ J మాత్రమే ఉంది, అవునా? అవి మాత్రమే జీరోస్ అవుతాయి. ఈవెన్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో కూడా అంతే. Aij ఈక్వల్స్ టు 0 ఫర్ I లెస్ దాన్ J అన్నాడు. సో వాట్ ఈస్ I లెస్ దాన్ J అంటే A12, A23, అంతేనా? A13 రాద్దాం, A13, A23, అంతే కదా, రైట్? చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ 0, ఈ 3 మళ్ళీ జీరోస్ అవ్వాలి. ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ అంటే ఇది, తర్వాత సెకండ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ ఇది, ఈ 3 జీరోస్ అవ్వాలి. మిగిలినవన్నీ ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. ఆ ట్రయాంగిల్ కూడా లోవర్ పార్ట్లో ఉండాలి. సో లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. ఇక్కడ ట్రయాంగిల్ అప్పర్ పార్ట్లో ఉంది కాబట్టి విత్ ఎలిమెంట్స్ ఏంటి? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్నాం. లోవర్ ట్రయాంగులర్ ఈ షేప్ ఎలా ఉంది? జీరోస్ ఉంది. ఇక్కడ మనకి ఒక ట్రయాంగులర్ ఫామ్ అవుతుంది పైన కూడా, అవునా? ఇలా గుర్తుపెట్టుకోండి, రైట్ ఆర్ నాట్? అంటే డయాగోనల్ మ్యాట్రిక్స్కి అప్పర్ పార్ట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, డయాగోనల్ మ్యాట్రిక్స్కి డౌన్ పార్ట్లో కూడా ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అలా గుర్తుపెట్టుకోండి. లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ యొక్క అప్పర్ పార్ట్ పొజిషన్ జీరోస్ అవుతాయి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ యొక్క లోవర్ పార్ట్ పొజిషన్ జీరోస్ అవుతాయి. అలా గుర్తుపెట్టుకోండి. సో I గ్రేటర్ దాన్ J అంటే అప్పర్ ట్రయాంగులర్, I లెస్ దాన్ J అంటే లోవర్ ట్రయాంగులర్ సచ్ దట్ Aij ఈక్వల్స్ టు 0. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత స్ట్రిక్ట్లీ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటంటే Aij ఈక్వల్స్ టు 0 ఫర్ ఆల్ I ఈక్వల్ టు J. I ఈక్వల్ టు J అయిన సందర్భాల్లో ఆ ఎలిమెంట్స్ 0 ఉండాలి, మిగిలినవన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు. అంటే సి A11, A22, A33, A44 అండ్ సో ఆన్ అప్ టు AN ఉంటాయి కదా.
రెండు i ఈక్వల్ టు j ఉన్న ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా 0 కనుక అయితే అవి స్ట్రిక్ట్లీ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం అనమాట, రైట్. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ స్పెషల్ మ్యాట్రిసెస్. ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the transpose. తర్వాత ఫ్రెండ్స్, let us see another important topic which is called as transpose of a matrix. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోర్ట్స్ చేయండి అని అడుగుతాడు. ఫైండ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటాడు. ఎట్లా చేయాలంటే జస్ట్ ఇంటర్చేంజ్ రోస్ యాజ్ కాలమ్స్ అండ్ కాలమ్స్ యాజ్ రోస్. రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా మారిస్తే సరిపోతుంది. దాన్ని ట్రాన్స్పోజ్ అంటారు. లుక్ ఎట్ ఎన్ ఎగ్జాంపుల్. A ఈక్వల్స్ టు 1 3 4 0 7 -2. దిస్ ఈజ్ ఏ 2/3 మ్యాట్రిక్స్, అంటే 2 rows 3 columns. సో 2/3 మ్యాట్రిక్స్. సో ఈ పర్టిక్యులర్ మ్యాట్రిక్స్లో రోస్ 2 ఉన్నాయి, కాలమ్స్ 3 ఉన్నాయి. ఎప్పుడైతే మనం ట్రాన్స్పోజ్ చేస్తామో అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇంటర్చేంజ్ రోస్ యాజ్ కాలమ్స్ అండ్ కాలమ్స్ యాజ్ రోస్ అంటున్నాడు. కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయిపోతాయి. ఇక్కడ 2 rows ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు కాలమ్స్ 2 అయిపోతాయి, రోస్ 3 అయిపోతాయి. అదే కదా చెప్తున్నాడు, ఇంటర్చేంజ్ చేయమన్నాడు. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు దిస్ పర్టిక్యులర్ రో బికమ్స్ దిస్ పర్టిక్యులర్ కాలమ్ 1 3 4. 1 3 4 కాస్త 1 3 4 అయిపోయింది. దిస్ పర్టిక్యులర్ రో బికమ్స్ దిస్ పర్టిక్యులర్ కాలమ్ 0 7 -2. అర్థమైందా? సో 2/3 కాస్త 3/2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ విల్ ఇంటర్చేంజ్. 2/3 కాస్త 3/2 అవుతుంది ట్రాన్స్పోజ్ చేసినప్పుడు. ఏ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్కైనా అంతే. అదే స్క్వేర్ మ్యాట్రిక్స్కి అనుకోండి, n/n మ్యాట్రిక్స్ ఉందనుకోండి, నాకు దీనికి నేను ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, దీన్ని నేను ట్రాన్స్పోజ్ చేస్తే నాకు ఏమొస్తుంది, మళ్ళీ అదే ఆర్డర్లో ఉంటుంది. కానీ రోస్ కాస్త ఏమవుతాయి, కాలమ్స్ అవుతాయి అంతే. కానీ ఆర్డర్ మాత్రం మారదు. అంటే ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఫర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్డర్ అలాగే ఉంటుంది. రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ మాత్రం కంపల్సరీ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లో మాత్రమే మనకి తేడా తెలుస్తుంది. అర్థమైందా? రైట్. సరే, లుక్ ఎట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సి, ఒక మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేసి మళ్ళీ ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. అవునా కదా? ఈ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఇది వచ్చింది, మళ్ళీ దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ 2/3 మ్యాట్రిక్స్లో మళ్ళీ ఈ రోస్ కాస్త కాలమ్స్ అయిపోతాయి, కాలమ్స్ కాస్త రోస్ అయిపోతాయి, మళ్ళీ ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే 2 times ట్రాన్స్పోజ్ ఉంటే 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే మ్యాట్రిక్స్ బయటకు వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. చాలా క్వశ్చన్స్లో ఈ మోడల్ని మనం టచ్ చేస్తాడు. తర్వాత A ± B హోల్ ట్రాన్స్పోజ్. A ట్రాన్స్పోజ్ ± B ట్రాన్స్పోజ్. అర్థమైందా? అంటే 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, ఆ తర్వాత ట్రాన్స్పోజ్ అప్లై చేసినా, ఇండివిజువల్గా మ్యాట్రిసెస్కి ట్రాన్స్పోజ్ చేసి యాడ్ చేసినా మైనస్ చేసినా ఒకటే. అర్థమైందా? తర్వాత KA హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు K × A ట్రాన్స్పోజ్. ఇక్కడ K అంటే ఏంటి అంటే స్కేలార్. K ఈజ్ ఏ స్కేలార్. స్కేలార్ అంటే స్కేలార్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్టికులర్ నంబర్, ఏ పర్టికులర్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ -1 కానీ -3 కానీ ఏదైనా ఉండొచ్చు. ఆ పర్టికులర్ నెంబర్ బయటకు వచ్చేస్తుంది, ఏ ట్రాన్స్పోజ్ ఉంటుంది. అంటే నెంబర్కి ట్రాన్స్పోజ్ చేయగా మ్యాట్రిక్స్ మాత్రమే ట్రాన్స్పోజ్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ABCD హోల్ ట్రాన్స్పోజ్, D ట్రాన్స్పోజ్, C ట్రాన్స్పోజ్, B ట్రాన్స్పోజ్, A ట్రాన్స్పోజ్. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్లో ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ చెప్పాను, మ్యాట్రిసెస్లో A × B చేసినా, B × A చేసినా ఒకటి రాదు. అన్ని కేసెస్లో ఒకటి రాదు. ఏవైనా కొన్ని పర్టికులర్ మ్యాట్రిసెస్లో AB విల్ బీ ఈక్వల్ టు BA. కానీ మ్యాట్రిసెస్లో అన్ని సందర్భాల్లో AB ఈజ్ నాట్ ఈక్వల్ టు BA. ఓకేనా? కాబట్టి ఇప్పుడు సపోజ్ నేను ABC హోల్ ట్రాన్స్పోజ్ అడిగాను అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే వెనక నుంచి ముందుకు రావాలన్నమాట. అర్థమైందా? సో C ట్రాన్స్పోజ్, B ట్రాన్స్పోజ్ × A ట్రాన్స్పోజ్, ఇవన్నీ ఇంటూలు అనమాట. మల్టిప్లికేషన్ చేయాలి. ఖచ్చితంగా C ట్రాన్స్పోజ్, B ట్రాన్స్పోజ్, A ట్రాన్స్పోజే ఉండాలి తప్ప ముందు B ట్రాన్స్పోజ్ పెట్టి తర్వాత C ట్రాన్స్పోజ్ పెట్టి తర్వాత A ట్రాన్స్పోజ్ పెడతాను అనకూడదు. దట్ ఫెయిల్స్. అప్పుడు తప్పు వస్తుంది మనకి. ఖచ్చితంగా రివర్స్ ఆర్డర్లో మాత్రమే ఇండివిజువల్గా ట్రాన్స్పోజ్లు వస్తాయన్నమాట. రైట్? సో D ట్రాన్స్పోజ్, C ట్రాన్స్పోజ్, B ట్రాన్స్పోజ్, A ట్రాన్స్పోజ్. అర్థమైందా? అదే మనల్ని AB హోల్ ట్రాన్స్పోజ్ అడిగాడు అనుకోండి, ఇప్పుడేమొస్తుంది, B ట్రాన్స్పోజ్ × A ట్రాన్స్పోజ్. అర్థమైందా? అలా ఎన్ని నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇచ్చినా అంతే, ఇదే రూల్ అప్లికబుల్ అవుతుంది. తర్వాత A⁴n హోల్ ట్రాన్స్పోజ్, A ట్రాన్స్పోజ్ హోల్ పవర్ n. అంటే ఒక మ్యాట్రిక్స్కి స్క్వేర్ చేసి దానికి ట్రాన్స్పోజ్ చేసినా లేదా ట్రాన్స్పోజ్ చేసి దానికి స్క్వేర్ చేసినా ఒకటే. రైట్? దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రాన్స్పోజ్. ఇవన్నీ కూడా మనల్ని క్వశ్చన్స్లో అడుగుతాడు. సో ఈ మ్యాట్రిసెస్ అనేది చాలా చాలా ఈజీ చాప్టర్. అండ్ పర్టికులర్గా
ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఈ అండ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ లెక్చర్లో మనం నేర్చుకున్నాం. సో ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ డూ ద సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. లెట్ us meet in the next lecture. Thank you.